ఎవరు మాట్లాడకూడదు. మనం ఇంత ప్రయాసపడి జరిగిస్తున్న కార్యక్రమం దేవునికి మహిమకరంగా జరగాలి. పిల్లలందరూ కూడా సైలెంట్గా ఉండాలి. మీరు సైలెంట్గా ఉంటే అతి తక్కువ సమయంలో మీకు భోజనాలు ఏర్పాటు చేస్తాం, లేకపోతే 10 o'clock. సో కీప్ సైలెన్స్. ఓకే, ఆల్ ద చిల్డ్రన్ కీప్ సైలెన్స్, డోంట్ టాక్, డోంట్ లుక్ ఎనీవేర్. అందరూ సైలెంట్గా ఉండాలి. సైలెంట్ నైట్. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఆ ప్రపంచం అంతా కూడా సైలెంట్గా ఉంది. ఇట్ ఈస్ ఎ సైలెంట్ నైట్. సో యూ షుడ్ బి సైలెంట్. మనం కూడా నిశ్శబ్దంగా ఉండాలి. శుద్ధ రాత్రి అంటారు. అంటే నిషిద్ధ రాత్రిలో ప్రపంచమంతా కూడా గాఢనిద్రలో ఉన్నప్పుడు లోకానికి సంతోషం కలిగించేటువంటి శుభవర్తమానము దేవుడు దేవదూతల ద్వారా భూమి మీదకి పంపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో గాడ్ సో లవ్డ్ ద వరల్డ్, దేర్ఫోర్ హి సెంట్ హిస్ బిగాటెన్ సన్. తన ఏకైక పుత్రుని దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ఈ లోకములో జీవిస్తున్న మనందరినీ కూడా రక్షించడానికి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు తన కుమారుడు భూమి మీదకు పంపించాడు. ఆది సంభూతుడు ఆయన. ఆది సంభూతుడు అంటే సృష్టికి మునిపే ఉన్నవాడు. సృష్టికి మునిపే ఉన్నవాడు ఆది సంభూతిని మరలా భూమి మీదకు రప్పించడానికి ఈ యొక్క క్రిస్మస్ వేడుక అంటే రెండో రాకడ, సెకండ్ కమింగ్. సెకండ్ కమింగ్ అనేది మనం ప్రేర్ చేస్తున్నప్పుడు ఇది ఒక రిమైండర్. మన యొక్క జీవితాల్లో ఆయన వస్తాడు, ఆయన వచ్చాడు, మరలా రానై ఉన్నవాడు. సో మనం ఎప్పుడు కూడా జీవితాల్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ అందరం కూడా ఉన్నాం. ఇది యూనియన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. నేను ఆ రిలీజియన్ గురించి మాట్లాడుతుంది ఇక్కడ. మనమందరం కూడా మనుషులవి. మనమందరం కూడా ప్రేమ, శాంతి, సమాధానాలతో కలిసిమెలిసి మనమందరం కూడా సమాజంలో ఎదగాలి. ఈ మార్గము మన యొక్క జీవితాలకు ఒక దిశనిర్దేశం చేస్తూ ఉన్నది. భూమి మీద మనిషి యొక్క జీవితం ముగిసిన తర్వాత అసలు జీవితం ప్రారంభమవుతుంది. ఆ జీవితం ఎలా ఉండాలో భూమి మీద మనం దానికి ఫౌండేషన్ వేయటం కోసమే ఈ భక్తంతా కూడా, లేకపోతే ఈ భక్తంతా కూడా వ్యర్థమండి. దెర్ ఈస్ నో యూస్ ఆఫ్ కమింగ్ టు చర్చ్ అండ్ ప్రేయింగ్ హియర్ అండ్ దేర్ ప్రేయింగ్. వై వీఆర్ ప్రేయింగ్ అనేది ఫస్ట్ మనకు ఎక్కడ కూడా తెలియాలి. ఎందుకు మనం ప్రార్థన చేస్తున్నామంటే ఈ లోకం మనది కాదు, ఈ లోకం మనతో రాదు. సో అలాంటప్పుడు ఎంత ప్రయాసపడినా ఏది చేసినా అంతా వ్యర్థమే. సొలొమోను మహానుభావుడు అన్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము అన్నాడు. సో మన ప్రయాస భూమి మీద అంతా కూడా వ్యర్థమవుతున్నప్పుడు సో దేవుడే స్వయాన తన కుమారుడిని భూమి మీదకి పంపించి ఈ మరణము తర్వాత జీవం ఉంది, ఆ జీవానికి మరణము లేదని చెప్పేసి తెలియచి అదే ఎటర్నల్ లైఫ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆత్మకు చావు లేదు. దేనికి చావు? శరీరానికి మాత్రమే చావు. శరీరం మట్టి నుంచి వచ్చేటువంటి శరీరం మట్టిలో కలిసిపోతూ ఉన్నది. ఆత్మకు దేవునికి అభినామ సంబంధం ఉంది. సో ఎవ్రీ సోల్ హ్యాస్ టు గో టు ద సూపర్ సోల్ అంటారు. అంటే ఆత్మ పరమాత్మను కలవాలి, అప్పుడే నీ యొక్క జీవితం జయకరంగా ఉంటూ ఉన్నది. అందుకోసమే ఈరోజు మనం ప్రత్యేకంగా యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చారు. ఆయన పాపుల కొరకు ప్రాణం పెట్టాడు, పాపులు రక్షించాడు. మరి మనందరికి కూడా ఈ జీవితం ముగిసిన తర్వాత జీవం ఉంది. నేను వెళ్ళి మీ కొరకు తండ్రి యొద్ద నివాసాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు. సో ఆ యొక్క నివాసములో మనం ఉండాలి అంటే ఆయన మార్గం చూపించాడు. నేనే సత్యం జీవం మార్గం అన్నారు. ఆయన మాట సత్యము, ఆయనలో జీవం ఉంది. ఆయన యొక్క మార్గము సత్యమైనటువంటి యథార్థమైనటువంటిది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆది యందు ఉన్నటువంటి దేవుడు
ఎవరంటే ఆది యందు వాక్కు ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యే దేవుడై మన మధ్య నివసించెను. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈయన ఈ రోజు పుట్టినవాడు కాదు, సృష్టి మునిపే ఉన్నవాడు. అంటే మోషే గారు ఫరో దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇజ్రాయెల్ రక్షించడానికి వెళ్ళి నువ్వు నా ప్రజల పక్షాన మాట్లాడు అంటే, అయ్యా నువ్వు ఎవరని చెప్పాలి అంటే ఏమని చెప్పాలని తెలుసు ఆయన, నేను ఉన్నవాడు అన్నాడు. దేవుని స్తోత్రం. ఉన్నవాడు ఆయన. అంటే ఆది యందు వాక్కు ఉండెను అంటే ఆ వాక్యము యేసు ప్రభు వారి, ఆ వాక్యము దేవుని యొద్ద. అంటే సృష్టి ప్రారంభంలో ఆది కాండంలో చదువుతున్నాం, సృష్టి ప్రారంభంలో భూమి అంతా కూడా ఎలా ఉంది? నిరాకారముగా ఉన్నది. అగాధ జలములు భూమి మీద వ్యాపించి ఉన్నాయి. దాని తర్వాత సృష్టిని చేస్తున్నప్పుడు మన రూపంలో నరుని చేద్దామనేటువంటి ప్లూరాలిటీ ఆఫ్ ద గాడ్ ఈజ్ యూస్డ్ దేర్. మన రూపము అంటే త్రిత్వము. ఈ యొక్క త్రైత సిద్ధాంత ప్రకారము ముగ్గురు, తండ్రి, కుమార, పరిశుద్ధ. ఈ విధంగా త్రియేక దేవుడు మరి ఈ రోజున భూమి మీదకి మనుష్య అవతారం ఎత్తాడు. ఆయనలో జీవం ఉంది. మనం ఐదవ సంప్రదాయం ప్రకారం ఓంకారం అంటే శబ్దము. ఈ యొక్క శబ్దానికి జీవం ఎలా వచ్చిందంటే యేసు ప్రభు వారిలో వచ్చింది. దేవుని స్తోత్రం. అంటే ఈ జీవము ఆయనలో జీవం ఉంది, ఆయనలో జీవం ఉంది. ఆ వాక్కు 14 వచనం చూసినట్లయితే, 1 యోహాను 1:14 చూసినట్లయితే, ఆ వాక్కు శరీరధారి అయి మన మధ్య నివాసం చేసింది. ఆ వాక్కు అంటే ఎవరు? ఆ వాక్కు ఎవరంటే యేసు ప్రభువారు. ఆయన శబ్దము ఓంకరుడు, ఆయన ఉన్నవాడు, అనువాడు, రానై ఉన్నవాడు ఆయన. కాబట్టి ఆయనలో మన విశ్వాసాన్ని కోల్పోకుండా భక్తితో దేవుని మాటలు నేర్చుకోవాలి. అందరూ నేర్చుకునే వాళ్ళమే ఈ రోజుల్లో. నేను నేర్చుకునేవాడిని, మీరు నేర్చుకునేవాళ్ళే. పండితులు లేరండి, భక్తిలో పండితులు లేరు. చదువులో పండితులు ఉండొచ్చు కానీ భక్తిలో పండితులు లేరు. ఎంత చేసినా కానీ భక్తికి పాండిత్యం సంపాదించడం అసాధ్యము. భక్తి అనేటువంటిది అగోచరమైనటువంటిది. కాబట్టి భక్తి అనేది దేవుడు చూస్తాడు, మనుషులు కాదు. మనుషులు చూసేది భక్తి కాదు, దేవుడు చూసేది భక్తి. కాబట్టి ఈ యొక్క వ్యయ ప్రాసలన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. ఇంకా సమయాన్ని ఆలస్యం చేయకుండా దైవజనులకి మరి మైకప్ చెప్తూ ఉన్నాను. మీరందరూ కూడా ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ప్రార్థన చేయండి. దేవుడు ఆత్మతో సత్యముతో మరి కార్యం జరిగించినట్లు, తన వాక్కుని వినిపించినట్లుగా మీరందరూ కూడా ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. ఆల్ ఆఫ్ యు క్లోజ్ యువర్ ఐస్. ఈ సమయంలో దేవుని వాక్యం బోధించడానికి సుదీర్ఘమైనటువంటి ప్రయాణం, ఇక్కడ అక్కడ కాదు, హైదరాబాద్ నుంచి సింగిల్ డ్రైవ్లో వచ్చారు దేవుని సేవకులు. దేవుని స్తోత్రం. వారిని మరి మన మధ్యకు మనం అందరం కూడా మరి చప్పట్లు కొడుతూ మరి ప్రభు యొక్క మాటలు మనకు వినిపించాల్సిందిగా సేవకులు మరి దేవరం డాక్టర్ సుందరం గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నారు. అందరూ కూడా చప్పట్లు కొట్టండి. ఇంకా ఎవరు మాట్లాడకూడదండి, మీరెవరు మాట్లాడకూడదు. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా, నీవే నా ఆనందము, నీవే నా ఆధారము, నీవే నా ఆనందము, నీవే నా ఆధారము.
సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా దేవుని నామమున ఈ సంఘ కాపరి